కుంభమేళాకు తెలంగాణ ప్రజలు పెద్ద ఎత్తున హాజరు కావాలన్నారు కేంద్ర మంత్రి స్టేట్ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి. పవిత్ర నదుల్లో వందల ఏళ్లుగా కుంభమేళాలు జరుగుతున్నాయన్నారు. ప్రయాగ్రాజ్లో జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు మహాకుంభమేళా జరగనుందన్నారు కేంద్ర మంత్రి. ఈ కుంభమేళాలో 30 కోట్లకు పైగా భక్తులు పాల్గొనే అవకాశం ఉందన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారన్నారు కిషన్ రెడ్డి. పవిత్రమైనటువంటి నదులలో కుంభమేళాలు జరిగేటువంటి సాంప్రదాయం ఉంది. ఈసారి గంగా నదిలో ఏదైతే ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా జనవరి 13వ తేదీ నుంచి ఫిబ్రవరి 26వ తేదీ వరకు జరగనున్నది. ప్రతి 12 సంవత్సరాలకోసారి జరిగేటువంటి మహాకుంభమేళా. ఈ కుంభమేళాలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సుమారు 30 కోట్ల మందికి పైగా హిందువులు పాల్గొంటారనేటువంటి అంచనా వేయడం జరిగింది. సంఖ్య పెరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. వేలాది మంది సాధువులు, సంతులు, ఋషులు, ఏదైతే హిమాలయ పర్వతాల్లో ఉండేటువంటి అనేక మంది మహాత్ములు కూడా ఈ యొక్క కుంభమేళాలో పాల్గొంటున్నారు. ఈ యొక్క కుంభమేళాలో అక్కడ ఉండేటువంటి సాధువులు, సంతులు, అదేవిధంగా పెద్దలందరూ కలిసి ప్రత్యేకంగా 6 స్నానాలను గంగా నదిలో చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. అందరూ అన్నీ చేయకపోయినా కూడా ప్రత్యేకంగా ఈ 6 రోజులు చాలా ప్రత్యేకమైనటువంటి పవిత్రమైనటువంటి పుణ్యదినాలు. గంగా నదిలో స్నానం చేసినట్లయితే పుణ్యం లభిస్తుందనేటువంటి విశ్వాసము ప్రజలకుంది. గంగమ్మ తల్లి ఒడిలో స్నానం చేసే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అక్కడ పరిశుద్ధం విషయంలో కానీ, వచ్చినటువంటి భక్తులు ఉండేటువంటి అవకాశం కానీ, వాళ్ళకు కావలసినటువంటి ఆహారం కానీ, ప్లాస్టిక్ రహితమైనటువంటి ఏర్పాట్లు అక్కడ చేస్తూ ఉన్నారు. ఇన్ని కోట్ల మంది వచ్చినా కూడా ఎవరు ప్లాస్టిక్ అక్కడ వాడకూడదు, తేయకూడదు అనేటువంటి నిర్ణయం అక్కడ ఉన్నటువంటి కుంభమేళా కమిటీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి అన్ని రకాలుగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి గారి నేతృత్వంలో ఈ యొక్క ఏర్పాట్లు కూడా ప్రభుత్వం తరఫున కూడా అన్ని రకాల సహాయ సహకారాలు ఆ యొక్క కుంభమేళా నిర్వహణ కమిటీకి ప్రభుత్వం